పీడీఐ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. మనం ఏదైనా ఒక వెహికల్ తీసుకుంటున్నప్పుడు డెలివరీకి ముందు ఆ వెహికల్‌లో ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా? ఆ వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ ఏది? ఇయర్ ఏది? దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నదని చెప్పేసైతే ఈ పీడీఐలో అయితే మనం చెక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి దాదాపుగా నేనైతే ఒక 130 పాయింట్స్ అయితే నోట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను. ఆ లింక్‌నైతే మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఈ పీడీఎఫ్ పేపర్స్ మీరు ఇలాగ నా చేతిలో పేపర్స్ ఉన్నాయి గదా! ఇలాగ పేపర్స్‌ని పట్టుకొనెళ్ళేసి మీరు షోరూమ్‌కి వెహికల్ డెలివరీ తీసుకునే ముందు ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోకపోవడం వల్ల లాస్ట్ మంత్ చాలామంది మన ఛానల్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అని చెప్పేసి వచ్చాయి. వాటితో పాటు కూడా జనవరి 2024లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్‌ని డిసెంబర్‌లో అంటగట్టేశారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఫ్రాడ్స్ అని చెప్పేసి అయితే మనకు షోరూమ్స్‌లో జరుగుతూ ఉంటాయో. సో, అంటే అన్ని షోరూమ్స్ చేస్తా అని చెప్పేసి చెప్పట్లేదు. కొన్ని షోరూమ్స్ ఏవో అరా కొరా 1, 2 అయితే ఉన్నాయి. అలాంటివి కూడా మీకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం ఈ ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ అనేది మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే టోకెన్ అమౌంట్ అనేది మనం పే చేసిన తర్వాత మీ పేరు పైన ఒక వెహికల్ అలికేట్ అయిన తర్వాత మీరు ఎటువంటి లైక్ టీఆర్ డ్రాఫ్ట్ పైన గాని, లేకపోతే ఇన్స్యూరెన్స్ పైన కూడా ఎటువంటి సిగ్నేచర్ అని చెప్పేసి అయితే మీరు చేయకండి. దట్ బిఫోర్ ఏంటి అంటే బ్యాంక్ నుంచి కూడా అమౌంట్ అన్నదైతే ఆ షోరూమ్‌కి డిస్బర్స్ చేయించక ముందు మాత్రమే మనం ఈ ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ అని చెప్పేసి చేయించుకోవాల్సి ఉంటుందండి. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేసి మీరు టీఆర్ పైన సిగ్నేచర్ చేసేసి మిగతా డాక్యుమెంట్స్ ఏమైనా సిగ్నేచర్ చేసేసి పీడీఐ చేసుకోవడం అనేదైతే దండగ. అండ్ ఇక్కడ మనకు పీడీఐ చేయకముందు చాలామంది ఏం చేస్తుంటారంటే, సార్ మీ కార్‌కి టెఫ్లాన్ కోటింగ్ ఏయించుకోండి సార్. లేకపోతే ఆ కోటింగ్ వేయించుకొని, ఈ కోటింగ్ ఏయించుకోండి అని చెప్పేసేసి ఏమైనా మైనర్ స్క్రాచెస్ గనక ఉంటే, ఆ మైనర్ స్క్రాచెస్‌ని ఆ టెఫ్లాన్ కోటింగ్‌లో కవర్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారండి. మీరు వెహికల్‌ని చూడకుండా టెఫ్లాన్ కోటింగ్ అవ్వచ్చు, సిరామిక్ కోటింగ్ అవ్వచ్చు, పీపీఎఫ్ అవ్వచ్చు, ఇలాంటివేవి కూడా షోరూమ్ నుంచి చేయించవద్దు బిఫోర్ పీడీఐ. మనం ముందుగా స్టార్ట్ చేసినట్టయితే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్‌గా కార్ చుట్టూ కూడా ఒక 360 డిగ్రీస్ అని చెప్పేసి మీరు వాక్ చేయండి. ఎందుకు నేను వాక్ చేయమంటున్నానంటే ఇక్కడ చూడొచ్చు మీరు షాడో. ఫస్ట్ ఏంటంటే షాడో టెస్ట్ అండి. ఈ షాడో టెస్ట్ అనేది ఏంటి అంటే పెయింట్ ఎక్కడైనా రీపెయింట్ అయిందా లేదా అని చెప్పేసి మనకు తెలియాలి అంటే మీరు ఒకసారి ప్యానెల్ టు ప్యానెల్ అని చెప్పేసి మీరు నడిచారనుకోండి. ఎక్కడైతే మీకు డల్‌గా అనిపిస్తుందో ఓకే. ఇక్కడ మీరు నడుస్తూ ఉన్నప్పుడు మీకు ఎక్కడైనా డల్ అనిపించినా లేకపోతే మీ షాడో క్లియర్‌గా కనిపించకపోయినా మీరు అక్కడైతే ఆగి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ టెస్ట్ అనేది షాడో టెస్ట్. కార్ చుట్టూ అయితే 360 డిగ్రీస్ ఓవరాల్‌గా చెక్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా కొంచెం లెంతీగా అయితే ఉంటదండి. ఎందుకంటే పీడీఐ అన్నది మనకు అట్లా టక 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 చేసేసుకొని వెళ్ళిపోయే విషయం అయితే కాదు కదా! ఓకే. ఓకే. ఫస్ట్ షాడో టెస్ట్ అని చెప్పేసి అయితే పాస్ అయిపోయింది. అండ్ దీంతో పాటు కూడా ఏంటంటే లైక్ కారు పైన ఏవైనా మైనర్ స్క్రాచెస్ అని చెప్పేసి మనం ఇలా చూసామంటే మనకు అర్థం అవ్వండి. కాబట్టి దీన్ని మనం డీప్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మొబైల్ టార్చ్ అని చెప్పేసి ఆన్ చేసుకొని, ఒక సన్‌లైట్ ఉన్న చోట మాత్రం మీరు చెక్ చేసుకొని కొన్ని చోట్ల ఏందంటే కార్స్‌ని సెల్లార్స్‌లో పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకు ఛాన్స్ లేనప్పుడు ఒక టార్చ్ అని చెప్పేసి తీసుకోండి. టార్చ్ తీసుకొని దానిపైన మనం వేసామనుకోండి, దాని యొక్క రిఫ్లెక్షన్ తోటి మనకెక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా ఏంటని చెప్పేసి అయితే మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తుందండి. అండ్ దాంతో పాటు కూడా ఎవరైనా క్లాత్ పెట్టేసి క్లీన్ చేసినా కూడా మైనర్ స్క్రాచెస్ అని చెప్పేసి అయితే పడతాయి గదా! ఇటు చూడొచ్చు. ఇటు చూపించుమా. ఇది చూడొచ్చు. ఈ సర్కిల్ ఏదైతే ఉందో, ఈ సర్కిల్‌లో మనకు ఏ చిన్న డాట్ ఉన్నా కూడా మనకు క్లియర్‌గా కనిపిస్తదండి. ఇక్కడ చూడొచ్చు. ఇలాగా. ఈ టార్చ్ టెస్ట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు చాలా చిన్న చిన్న షైనింగ్ క్రిస్టల్స్ లాంటివి కనిపిస్తున్నాయి చూసారా? చిన్న చిన్నవి. ఇవి మనకు నారోగా ఉందనుకోండి. నారోగా గనక ఉంటే ఇవి మనకు ఒరిజినల్ పెయింటింగ్ అని చెప్పేసి అర్థం. ఇలాంటి డాట్స్ చిన్న చిన్న డాట్స్ గనక కొంచెం డిస్టెన్స్ ఉన్నా కూడా దాన్ని మనం రీపెయింట్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్ టూ ఏంటంటే లైట్ వేసినప్పుడు ఆ రిఫ్లెక్షన్ అనేది కొంచెం అది అబ్జర్వ్ చేసుకుంటది. రీపెయింట్ గనక అయితే. రీపెయింట్ కానప్పుడు ఏందంటే మనకు ఇలాగ ఎక్స్‌పాండ్ అవుతుందండి. రీపెయింట్ అయితే ఆ లైటింగ్‌నది అబ్జర్వ్ చేసుకుంటది. అబ్జర్వ్ చేసుకుంటుందంటే అది రీపెయింట్ అయిందని చెప్పేసైతే మనం అర్థం చేసుకోవచ్చు. నేను మీకు ఓన్లీ డ్రైవర్ సైడ్ డోర్ మాత్రమే మీకు చూపిస్తున్నానండి. డ్రైవర్ సైడ్ డోర్ అంటే మీరు ప్రతి కార్నర్ టు కార్నర్ అని చెప్పేసైతే ఈ విధంగా మీరు టార్చ్ ఏసి మీ మొబైల్ టార్చ్ అయినా యూజ్ చేసుకొనైతే మీరైతే చెక్ చేసుకోండి. మీరిక్కడ చూసినట్టయితే గనక సీలింట్ కనిపిస్తుందా? ఓకే. ఈ సీలింట్ అనేది ఏంటంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చిందనుకోండి. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది.
అలా కానట్టయితే గనక ఇది మనకు చాలా సాఫ్ట్‌గా ఉంటది. ప్రతి జాయింట్‌లో కూడా మనకు ఇలాంటి సీలెంట్ అని చెప్పేసి అయితే ఉంటది. కార్నర్ టు కార్నర్ ఇక్కడ దీన్ని కింద చెక్ చేసుకోవాలి. ఈ రబ్బర్ బీడింగ్ కింద కూడా మనకు సీలెంట్ అయితే ఉంటదండి. యూ కెన్ సీ. ఇక్కడ కొంచెం చిన్న కనపలాంటిది ఇది చూడండి. చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది కనిపిస్తుందా? ఓకే. ఇదే సీలెంట్ అనమాట. ఈ సీలెంట్ గనక మీకు మెత్తగా అనిపించిందా, మీకు అక్కడేదో డెంటింగ్ వర్క్ గాని, లేదా పెయింటింగ్ వర్క్ గాని, లేదా ఆ డోర్‌ని రీప్లేస్ చేశారని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోండి. ఎక్కువగా స్క్రాచెస్ ఐ మీన్ రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడుంటాయంటే, ఇలాంటి కార్నర్స్‌లో కింద, కింద సైడ్ ఇలాంటి చోట మనకు వాటర్ లాంటిది ఉన్నప్పుడు ఇలాంటి కార్నర్స్‌లో మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇది చూడండి. ఈ కార్నర్‌లో లోపల ఏదైతే ఉందో ఓకే. ఇదంతా కూడా మనకెక్కడైనా రస్ట్ ఉందా? లేకపోతే ఎక్కడైనా బోల్ట్ అనేది ఓపెన్ చేసినప్పుడు స్పానర్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి అని చెప్పేసి అయితే మనం క్లియర్‌గా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటదండి. రాట్లింగ్ టెస్ట్ అండి. ప్రతి డోర్ ప్యాడ్‌ని హిట్ చేసి ఏదైనా అబ్నార్మల్ సౌండ్స్ యాక్చువల్‌గా లోపల బ్రష్ ఉంది కాబట్టి సౌండ్ వస్తుంది. అంటే మీకు వినిపించడానికి బ్రష్ పెట్టాననమాట. ఇలాంటి రాట్లింగ్ సౌండ్ వస్తుందనుకోండి, ఆ డోర్ ప్యాడ్ మీరు రీప్లేస్ చేసినా కూడా ఆ రాట్లింగ్ సౌండ్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటది. సో దట్ మీరు దాన్ని ఇగ్నోర్ చేయడమే బెటర్. ఇప్పుడు డ్రైవర్ సైడ్ డోర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే, ఇది ఓపెన్ చేసి ఈ పంచెస్ కనిపిస్తున్నాయి కదా! ఈ కొత్త వెహికల్ కూడా ఇలా ఉంటాయండి అంటే చెప్పలేమండి. ఇప్పుడు మనకు చాలా వరకు మనం బలి అవ్వకుండా ఉండాలంటే ఒక 2 సెకండ్స్ చెక్ చేసుకోవడం అనేది బెటర్. ఈ పంచెస్ అన్నవి లేకుండా ఉన్నా కూడా ఇక్కడ ఏదన్నా డెంటింగ్ లాంటిది గాని, లేకపోతే ఇక్కడున్న ఏదైతే ఉందో మార్క్ స్ట్రెయిట్‌గా లేకోకుండా ఎగుడు దిగుడుగా ఉందనుకోండి. ఎగుడు దిగుడుగా ఉంది అంటే దాన్ని రిపేర్ చేశారని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోండి. టార్చ్ వేసే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్నర్స్‌లో. అండ్ ఏవైతే ఇక్కడ బోల్ట్స్ ఉన్నాయో దీనిపైన ఏమైనా స్పానర్ మార్క్స్ ఉన్నాయా? ఏమైనా ఇక్కడ రీపెయింట్ చేశారా? లేకపోతే డోర్ రీప్లేస్ చేశారా అనడానికి ఖచ్చితంగా డోర్ రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలి? ఈ బోల్ట్స్ అని చెప్పేసి ఓపెన్ చేయాల్సి ఉంటది. ఖచ్చితంగా ఇలాంటి చోట మీకు స్పానర్ మార్క్స్ కనిపించాయి అంటే ఖతం ఆ డోర్‌ని రీప్లేస్ చేశారని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ చోట మనకు రస్ట్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయండి. ప్రతి ఒక్క వెహికల్‌కి కూడా ఒక్కొక్క చోట విన్ నంబర్ అని చెప్పేసి అయితే ప్లేస్ అయ్యి ఉంటది. ఆ విన్ నంబర్‌ని బట్టి మన కార్ ఏ మంత్‌లో మ్యానుఫ్యాక్చర్ అయింది. అదే విధంగా ఏ ఇయర్‌లో మ్యానుఫ్యాక్చర్ అయిందని చెప్పేసి అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీకు గనుక ఆ విన్ నంబర్ ఎక్కడుంటది అని చెప్పేసి తెలియకపోయినట్లయితే గనక మీ షోరూమ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నట్లయితే అతన్ని అడగండి. ఆ విన్ నంబర్ ఫోటో తీసుకొని దానికి సంబంధించి గూగుల్‌లో హౌ టు ఫైండ్ విత్ విన్ నంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ మంత్ అని చెప్పేసి మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దానికి సంబంధించిన కోడ్ అని చెప్పేసి అయితే మీకు చెప్తది. 12థ్ లెటర్ ఆర్ లాస్ట్ లెటర్ అని చెప్పేసేసి దాన్ని బట్టి మీరు ఆ కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్‌ని అయితే మీకు మీరే చెక్ చేసుకోవచ్చండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్యానెల్ గ్యాప్స్ అండి. ఈ ప్యానెల్ గ్యాప్స్ అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫింగర్‌ని ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసినప్పుడు ఈజీగా పాస్ అయిపోయిందనుకోండి. అక్కడ ప్రాపర్ ప్యానెల్ గ్యాప్ లేదని చెప్పి అంటే ఇక్కడ మనకు ప్యానెల్ గ్యాప్ లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇలా వెళ్తున్నప్పుడు చెయ్యికి టచ్ అయిందనుకోండి. ఇలా చెయ్యికి టచ్ అయ్యి, ఇక్కడ చెయ్యి గనుక ఫింగర్ గనుక ఆగిపోతే అక్కడ ప్యానెల్ గ్యాప్ అని చెప్పేసి ఉందని చెప్పేసి అర్థం. అంటే ఏదో ఒక ప్యానెల్ అని చెప్పేసి ఈ ప్యానెల్ కంటే ఈ ప్యానెల్ అన్నా హైట్‌లో ఉండాలి. లేకపోతే ఈ ప్యానెల్ కంటే ఈ ప్యానెల్ అన్నా హైట్‌లో ఉండాలని చెప్పేసి అయితే అర్థం చేసుకోండి. దట్ టూ ఏంటంటే ఈ ప్యానెల్ గ్యాప్స్ అని చెప్పేసి అయితే మనకు ఎక్కువగా ఉండకూడదు. ఇక్కడి నుంచి ఒక ఫింగర్‌ని పెట్టేసేసి ఎక్కడైతే మీరు ఇనిషియల్‌గా ఫింగర్ పెట్టారో అక్కడి నుంచి కింద వరకు ఒకే రకమైన ప్యానెల్ గ్యాప్ ఉందా? లేదా ఎక్స్‌ట్రా ఏమైనా ఉందా? అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోండి. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్యానెల్ గ్యాప్స్ అనేది మాత్రం చెక్ చేసుకోకపోతే ఫర్దర్‌గా మీరు చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఫేస్ చేయాల్సొస్తుంది. వాటర్ లీకేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉంటాయండి. ప్యానెల్ గ్యాప్స్. ఓకే. ఇప్పుడొచ్చేసేసి మనకు డ్రైవర్ సైడ్ అని చెప్పేసి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓఆర్‌వీఎం సంబంధించి కూడా ఏవైనా ప్యానెల్ గ్యాప్స్ ఉన్నాయా ఏంటి? ఇక్కడ మనకు టర్న్ ఇండికేటర్ గనక ప్లేస్ అయ్యి ఉంటే టర్న్ ఇండికేటర్‌కి ఇక్కడ మనకి ఏమైనా రాట్లింగ్ సౌండ్ ఏమైనా వస్తుందా? లేకపోతే ఇక్కడ ఏమన్నా ప్యానెల్ గ్యాప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకు మెజారిటీ ఆఫ్ కార్స్‌లో మనకు 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది గదా! 360 డిగ్రీస్ కెమెరా పైన కూడా ఏమైనా చిన్నపాటి స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే అదేమైనా డ్యామేజ్ అయిందా? అని కూడా మనం ఫిజికల్‌గా అయితే చెక్ చేసుకోవాల్సిన అయితే ఉంటదండి. అండ్ ఇదొచ్చేసేసి మనకు ఫెండర్. ఫెండర్ పైన కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఇందాక చెప్పాను గదా! లైట్ టెస్ట్ అండ్ షాడో టెస్ట్ అని చెప్పేసి అయితే మీరు చేసుకోవాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే సస్పెన్షన్ అండి. టార్చ్ ఆన్ చేసి లోపల ఏమైనా రస్ట్ ఇష్యూ లాంటిది ఏమైనా ఉందా?
లేకపోతే ఏదైనా పార్ట్స్ అని చెప్పేసి రీప్లేస్ చేశారా? ఏమైనా డ్యామేజ్ అయిందా? ఏంటి అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా ప్రాపర్‌గా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటదండి. టైర్ కండిషన్ అనేది ఎలా ఉంది? 4 టైర్‌లు కూడా ఒకే కంపెనీలో ఉన్నాయా లేదా? వేరే కంపెనీతోటొచ్చాయా? లేకపోతే వేరే సైజ్ ఏమైనా ఉందా లేదా? అని చెప్పేసి అయితే మనం ప్రాపర్‌గా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. అండ్ దట్ టూ ఏంటంటే చాలా మందికి ఇక్కడ చూస్తున్నారు కదా డిస్క్. అది మనకు ఒక 2, 3 మంత్స్ వెహికల్‌ని అలాగే స్టాక్ యార్డ్‌లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ పైన చిన్నపాటి రస్ట్ అన్నదైతే ఉంటదండి. ఆహ్, ఆ రస్ట్ అయితే ఇష్యూ కాదు. మనం ఎప్పుడైతే వెహికల్‌ని డ్రైవ్ చేస్తామో బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఆ చిన్నపాటి రస్ట్ అని చెప్పేసి అయితే డిస్క్ ప్యాడ్ పైన మాత్రమే మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఈ క్యాలిపర్ పైన అయితే మనకు రస్ట్ అయితే రాదు కాబట్టి ఏవైతే ఇలాంటివి ఉంటాయి ఐరన్ రిలేటెడ్ అంటే మెటల్ రిలేటెడ్ ఉంటాయో అక్కడంతా కూడా మనకి ఏదైనా రస్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి కూడా మనం ప్రాపర్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బానెట్ పైన కూడా షాడో టెస్ట్ అని చెప్పేసి అయితే చేయాలి. షాడో టెస్ట్ అంటే మన ఈ పైన నీడ కాదండి. కింద వెళ్తున్న ఏదైతే మన చెయ్యికి సంబంధించి రిఫ్లెక్షన్ ఉండవు. రిఫ్లెక్షన్ టెస్ట్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చండి. మన హ్యాండ్ పెట్టినప్పుడు కింద మన హ్యాండ్ అనేది ప్రాపర్‌గా క్లియర్‌గా హ్యాండ్ ఏదైతే ఉందో మనకు కలర్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది అనుకోండి. దట్ ఈస్ ఫైన్. షాడో కాదండి. నీడ కాదు. మన హ్యాండ్ నీడ కాదు. మన హ్యాండ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్షన్ అనేది ప్రాపర్‌గా ఉందా? లేదా? ఆ రిఫ్లెక్షన్ గనక మనకు ప్రాపర్‌గా లేదు అంటే ఏదో ఎక్కడైనా డల్ అయింది అంటే అక్కడ దాన్ని రీపెయింట్ చేశారని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ కూడా మనం టార్చ్ టెస్ట్ అని చెప్పేసి అయితే చేయాల్సి ఉంటుందండి. ప్రతి కార్నర్ టు కార్నర్ అని చెప్పేసి అయితే మనం టార్చ్ టెస్ట్ అని చెప్పేసి అయితే చేయాల్సి ఉంటుంది. టార్చ్ టెస్ట్ చేయకపోతే మైనర్ స్క్రాచెస్ అని చెప్పేసి అయితే మనకు బయటపడవు. ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఇక్కడ టార్చ్ చేసి చూపిస్తాను. ఇక్కడ డే లైట్ కదా! ఇది చూడొచ్చు. ఈ టార్చ్ టెస్ట్‌లో చిన్నపాటి మైనర్ స్క్రాచెస్ కూడా మనకైతే కనిపిస్తాయండి. ఈ టార్చ్ టెస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విండ్‌షీల్డ్ ఇక్కడ మీరు ఫింగర్ పెట్టేసేసి కార్నర్ టు కార్నర్, ఎడ్జ్ టు ఎడ్జ్ మొత్తం అంతా కూడా 360 మొత్తం అంతా కూడా మనమైతే చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత వైపర్ బ్లేడ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఏందన్నా మనకు చిన్నపాటి రస్ట్ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి అయితే మనం ఇటువైపు నుంచి కూడా మనమైతే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటదండి. ఇలా 2 వైపర్స్ కూడా మనమైతే చెక్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు కూడా ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్‌లో బురద లాంటిది గానీ, ఏదైనా అలాంటిది ఉందనుకోండి, దాన్ని బట్టి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ ప్రొఫైల్‌లోకి వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఉంది కదండీ! హెడ్ ల్యాంప్ క్లస్టర్ సంబంధించిన ఏదైతే ప్యానెల్ ఉందో, ఈ ప్యానెల్ సంబంధించి ప్రాపర్ ఫిట్టింగ్ ఉందా? లేదా? అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా ఇలా ఫింగర్ పెట్టేసి అయితే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటదండి. ఈ క్లాడింగ్స్ ఉన్నాయి కదా! ఈ క్లాడింగ్స్ అని చెప్పేసి గమ్ సరిగ్గా లేక ఓపెన్ అయిపోతున్నాయి. అలా ఓపెన్ అయింది అంటే మీరు రీప్లేస్ చేయించేసేసేయండి. లేదా ఎట్టి పరిస్థితిలో కూడా మీరైతే ఒప్పుకోవద్దు. ఇలా ఓపెన్ అయిపోయిందనుకోండి రన్నింగ్‌లో ఏదైనా పడిపోయి ఈ క్లాడింగ్ ఇది ప్లాస్టిక్‌ది ఉందా? ఇది జస్ట్ ఒక చిన్న క్లిప్ తోటి, ఒక గమ్ తోటైతే స్టిక్ అయి ఉంటదండి. 3M గమ్ తోటి. ఇలా మనకు ఓపెన్ అయిందనుకోండి, ఒక్క చోట ఓపెన్ అయిందంటే ఎయిర్ లోపలికెళ్ళిపోయి మొత్తం ప్యానెల్‌నయితే బయటికి తీసుకొచ్చేస్తదనమాట. ఫ్రంట్‌లో హెడ్ ల్యాంప్ క్లస్టర్ అన్నది, హెడ్ ల్యాంప్ క్లస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఫాగ్ ల్యాంప్ క్లస్టర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఫిజికల్‌గా ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? లేదా? అని చెప్పేసి అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమైనా మనకు డ్యామేజ్ ఉందా? లేకపోతే ఇక్కడ కెమెరా ఉంటది కదా! ఈ కెమెరా దగ్గర కూడా మనకేమైనా డ్యామేజ్ ఉందా? లేదా? అని చెప్పేసి అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఈ కార్‌కైతే కెమెరా లేదండి. లోపల ఏదైతే రేడియేటర్ గ్రిల్ ఉందో దీన్ని మొత్తం అంతా కూడా మనం ప్రాపర్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటది. లోపల ఏమన్నా రస్ట్ ఏమన్నా ఫార్మ్ అయిందా? లేదా? అని చెప్పేసి అయితే టార్చ్ టెస్ట్ తోటైతే మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటదండి. అండ్ దీంతో పాటు కూడా మీరు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫోన్ తీసుకున్న తర్వాత ఇంజిన్ బేలో ఒక ఫోటో తీసుకొని మీరు జూమ్ చేసైతే చెక్ చేసుకోండి. ఇంజిన్ బే దగ్గర మనకు ఏమైనా లీకేజ్ ఉందా? ఏంటి అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోండి. ఇదంతా కూడా ఇంజిన్ స్టార్ట్ చెయ్యక ముందండి. ఈ విధంగా వెహికల్ 360 డిగ్రీస్ మొత్తం అంతా కూడా నేను ఏ విధంగా అయితే చూపించానో ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కార్నర్‌లో కూడా కింద కూడా మీరు బెండ్ అయిపోయి ఫోన్ తీసుకొని ఫోటో తీసుకోండి. కింద ఈ విధంగా ఫుల్ ఫోటో తీసుకోండి. దీన్ని బట్టి ఏంటంటే మనకు అండర్ బాడీలో ఎక్కడైనా రస్ట్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా లీకేజ్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా, వైర్ కట్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకైతే క్లియర్‌గా తెలుస్తుందండి. మెజారిటీ ఆఫ్ వెహికల్స్ ఏంటి అంటే టెయిల్ గేట్ దగ్గర ఈ ప్యానెల్ గ్యాప్స్ అని చెప్పేసి అయితే ఉంటాయండి ఎక్కువగా. ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో ఈ టెయిల్ గేట్ దగ్గర కూడా మనకు అంతే గ్యాప్ అని చెప్పేసి ఉండాలి గానీ, ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి వాటర్ అని చెప్పేసి అయితే మనకు లోపలికి వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. మీకు ఇక్కడ సీలెంట్ అని చెప్పేసి కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసినప్పుడు
మనకేమైనా ఇక్కడ స్క్రాచెస్ లాంటివి ఉన్నాయా? దీన్నేమైనా రీపెయింట్ చేశారా? లేకపోతే డెంటింగ్ ఏమైనా చేశారా? లేకపోతే డిక్కీనే రీప్లేస్ చేశారా? లేదా? అని చెప్పేసి మనం చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఇది చూడండి. ఓవరాల్‌గా దీనికొచ్చేసేసి మనకు ప్లాస్టిక్ తోటి కవర్ అయిపోయింది కాబట్టి లోపల ఉన్న సీలెంట్ అని చెప్పేసి అయితే కనిపించట్లేదండి. ఓకే. ఇలాంటి కార్నర్స్‌లో మనకు సీలెంట్ అన్నదైతే ఉంటదండి. అది హార్డ్‌గా ఉందంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చినట్టు. అది గనక మీరు టచ్ చేసినప్పుడు మెత్తగా అనిపిస్తుందనుకోండి. మెత్తగా అనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా అది మీకు రీప్లేస్ చేసైనా ఉండాలి. లేదంటే దాన్ని డెంటింగ్, పెయింటింగ్ గూడా చేసి ఉంటారని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రాట్లింగ్ టెస్ట్ అండి. చిన్నగా హిట్ చేసి రాట్లింగ్ టెస్ట్ అయితే చెప్పేసి చేయండి. అండ్ దీనికి ఇక్కడ కూడా మనకేమైనా రస్ట్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి కార్నర్స్‌లో కూడా అండ్ ఏదైతే బూట్ స్పేస్ ఏరియా ఉంటుందో ఇక్కడ మనకు స్పేర్ వీల్ అనేదైతే లొకేట్ అయి ఉంటుంది గదా! ఆ స్పేర్ వీల్ దగ్గర టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్నీ గూడా ప్రాపర్‌గా ఉన్నాయా? లేదా? అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకే. అండ్ బ్యాటరీ వారంటీ కార్డ్ అని చెప్పేసి అయితే మస్ట్‌గా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ వారంటీ కార్డ్ లేదనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ బ్యాటరీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీకు నార్మల్ వారంటీలో అయితే రాదండి. బ్యాటరీ వారంటీలో మాత్రమే మీకు ఈ వారంటీ అని చెప్పేసి అయితే వస్తది కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ స్పేర్ వీల్ ఆల్రెడీ యూజ్ చేశారా? లేకపోతే స్పేర్ వీల్ అనేది రిమూవ్ చేశారా? లేదా? అని చెప్పేసి అయితే మనకు అక్కడ స్పేర్ వీల్ కింద ఏమైనా రస్ట్ ఉందా? లేదా? అని చెప్పేసి అయితే మనం ప్రాపర్‌గా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. దీనికి స్పేర్ వీల్ అనేది కింద ఉంటది కాబట్టి మీకు నేను చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా మనకు అండర్ బాడీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంటుంది. అండర్ బాడీలో చెక్ చేసుకుంటున్నప్పుడు ఇలా ఫోటో తీసేసుకున్నారంటే, ఫోటో తీసుకున్నప్పుడు మీరు తర్వాత జూమ్ చేసుకొని చూసుకోవడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటది. తర్వాత ఇంటికెళ్ళినప్పుడు రిలాక్స్‌డ్‌గా మీరు చెక్ చేసుకోవడానికి కూడా మీకు ఒక ఆప్షన్ అని చెప్పేసి అయితే ఉంటదండి. అండ్ ఈ ఎగ్జాస్ట్‌లో ఫింగర్ పెట్టేసేసి ఒకసారి చూడండి. ఫింగర్ పెట్టేసి చూసారనుకోండి, ఇలాంటి కార్బన్ గనక వచ్చిందంటే వెహికల్ ఆల్రెడీ రన్ చేసి ఉంటారని చెప్పేసి అర్థం చేసుకోండి. రన్ చేసి ఉంటారు. అండ్ దానికి సంబంధించిన ఓడోమీటర్ ట్యాంపర్ చేసుంటారని చెప్పేసి అయితే అర్థం చేసుకోండి. కార్బన్ అన్నదైతే మనకు ఉండకూడదు. ఓకే. సో, ఇప్పుడైతే మనం ఓవరాల్‌గా ఎక్స్‌టీరియర్ అయితే చెక్ చేసేసుకున్నాం. నేను ఫస్ట్ డ్రైవర్ సైడ్ డోర్ ఏదైతే చెప్పానో డెంటింగ్ అండ్ పెయింటింగ్, స్క్రాచెస్ సంబంధించి మీరు అలాగైతే ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ప్రతి డోర్‌కి కూడా. నెక్స్ట్ మనం డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్ళే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇగ్నిషన్ ఆన్ చేయండి. ఇగ్నిషన్ ఆన్ చేసి ప్రతి స్విచ్ కూడా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే మీరు చెక్ చేయండి. లాక్ అండ్ అన్‌లాక్ అండ్ దీనికి సంబంధించి చైల్డ్ విండో లాక్ అనేది అయితే మనకి ఇక్కడ ఉందా లేదా అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్‌మెంట్ ఉన్నా కూడా వీటిని కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. కంప్లీట్‌గా ఎంతవరకు అయితే మనకు ఎక్స్‌పెండ్ అంటే ఫోల్డ్ అవుతుందో అంతవరకు కూడా మీరు ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి. అలా కాకుండా కొంచెం కదిలిన వెంటనే ఓకే కదులుతుంది కదా అన్నట్టు కాకుండా కంప్లీట్‌గా ఎంతవరకు అయితే మనకు ఎక్సీడ్ వరకు వెళ్తుందో అంతవరకు అయితే మీరు దీన్ని ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. అండ్ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మెటల్‌కి, డోర్‌కి ఈ గ్యాప్ ఉంది గదా! ఇక్కడ ఫింగర్ పెట్టేసి చూడండి ఒకసారి. ఫింగర్ పెట్టినప్పుడు ఫింగర్ గనక లోపలికి వెళ్తే ఈ ఫింగర్ అన్నది ఈ గ్యాప్‌లో లోపలికెళ్ళకూడదండి. ఫింగర్ గనక లోపలికెళ్ళింది అంటే మాత్రం రాట్లింగ్ ఇష్యూస్ అని చెప్పేసి వస్తాయి. రాట్లింగ్ సౌండ్స్ అని చెప్పేసి కూడా మనకు గట్టిగా వస్తాయని చెప్పేసి అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు కూడా ఫస్ట్ స్టీరింగ్‌నైతే టిల్ట్ చేసుకొని మీ హైట్‌కి అనుగుణంగా అయితే సెట్ చేసుకోండి. ఓడోమీటర్ రీడింగ్ ఇది చూడండి. నేనైతే దాదాపుగా 5,958 కిలోమీటర్స్ తిరిగాను గదా! ఒక 50, 60, 100 కిలోమీటర్స్ లోపు వరకు అయితే మీరైతే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చండి. ఎందుకంటే స్టాక్ యార్డ్స్ కొన్ని షోరూమ్స్‌కి దూరంగా ఉంటాయి కాబట్టి 100 కిలోమీటర్స్ కంటే కూడా ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా వారినైతే క్వెషన్ చేయాలి. ఎందుకు 100 కిలోమీటర్స్ అబోవ్ తిరిగింది? ఏ రీజన్ వల్ల తిరిగింది? ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే సమ్‌టైమ్స్ ఏదైనా టెస్ట్ రైడ్‌కి వెహికల్ లేదనుకోండి. ఆ వెహికల్‌ని టెస్ట్ రైడ్‌కి తీసుకెళ్ళి కూడా చూపించే ప్రయత్నం అని చెప్పేసి అందరూ చేస్తారని చెప్పేసి చెప్పను. కొంతమంది చేస్తారు. అలాంటివి బయటకొచ్చాయి కాబట్టి మాత్రం నేనైతే పీడీఐలో ఇది కూడా మీరు ప్రాపర్‌గా చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్తాను. అండ్ ఓడోమీటర్ రీడింగ్ దీంతో పాటు ట్రిప్ రీడింగ్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి. ట్రిప్ ఏ సంబంధించి కూడా 5958 ఉంది. ఇక్కడ కూడా మీకు 5958 ఉంది. ఇవి 2 కూడా ట్రిప్ రీడింగ్ అట్ ది సేమ్ టైమ్ ఓడోమీటర్ రీడింగ్ కూడా మీకు ఈక్వల్‌గా ఉండాలి. ఇక్కడ మీకు రీసెట్ అని చెప్పేసి చేయాల్సిన అవసరం షోరూమ్ వాళ్ళకి ఉండదు కాబట్టి అంటే రీసెట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా! వాళ్ళు రీడింగ్ గనుక యూజ్ చేయకపోతే. ట్యాంపర్ చేశారా లేదా అని చెప్పేసి అయితే మనం దీన్ని బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నప్పుడు ఏదైతే మనకు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో మనకేమైనా లైక్
రిఫ్లెక్షన్స్ ఉన్నాయా లేకపోతే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏవైతే ఇక్కడ మనకు క్లస్టర్లో వస్తున్న వార్నింగ్స్ ఉన్నాయో సీట్ బెల్ట్ అనేది వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ క్లస్టర్లో ఆ వార్నింగ్ పోయిందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవాల్సింది. సీట్ బెల్ట్ అవ్వచ్చు లేకపోతే హ్యాండ్ బ్రేక్ అవ్వచ్చు అండ్ ఏవైతే ఉన్నాయో క్లస్టర్లో ఉన్న వార్నింగ్స్ అనేది ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం వార్నింగ్ సైన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలండి. ఏ ఒక్క వార్నింగ్ సైన్ అది ఎల్లో కలర్ అయినా ఆరెంజ్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా కూడా ఇక్కడ మీరు వార్నింగ్ సైన్స్ చూస్తున్నారు కదా. నేను ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తాను చూడండి. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే హ్యాండ్ బ్రేక్ తీసాను. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ సంబంధించి వెళ్ళిపోయింది అండ్ డోర్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ డోర్ ఓపెన్ అయితే చూపిస్తోంది. అండ్ దీంతో పాటు కూడా సీట్ బెల్ట్ సంబంధించి కూడా వార్నింగ్ సైన్ అని చెప్పేసి ఉంది కదా. ఈ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఈ వార్నింగ్స్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళలేదు అనుకోండి, ఇలా ఏ ఒక్క సైన్ కూడా క్లస్టర్లో కనిపించకూడదు ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంజన్ స్టార్ట్లో ఉంచేసేసి ఏసీ కంట్రోల్స్ని చెక్ చేయండి. ఏసీ ఆన్ చేయండి అండ్ ప్రతి ఒక్కటి మోడ్స్ ఫ్రంట్ ఏదైతే ఏసీ మోడ్ ఉందో ఫేస్ కోసం అవ్వచ్చు లేకపోతే విండ్షీల్డ్ కోసం అవ్వచ్చు, విండ్షీల్డ్ దగ్గర వచ్చే ఈ మోడ్ అవ్వచ్చు లేకపోతే లెగ్స్ దగ్గర వచ్చే మోడ్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా మీరు హై స్పీడ్లో పెట్టేసి అయితే టెస్ట్ చేయండి. దాన్ని హై స్పీడ్ లో స్పీడ్లో పెట్టేసి టెస్ట్ చేయండి. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే మనకు లైక్ హీటర్ మీరు ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే హీటర్ అని చెప్పేసి అయితే ఆన్ అవ్వదండి. ఎందుకంటే కూలెంట్ టెంపరేచర్ అనేది పెరిగిన తర్వాత మాత్రమే మనకు హీటర్ అని చెప్పేసి ఆన్ అవుతుంది. కాబట్టి మీరు హీటర్ని ఆన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం హీటర్ అని చెప్పేసి అయితే పనిచేయదు. ఇందులో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదండి. వైర్లెస్ ఛార్జింగ్ కనుక ఉంటే మీ దగ్గర ఏదైనా ఒక సామ్సంగ్ మొబైల్ కానీ లేదా ఒక ఐఫోన్ కనుక ఉంటే అక్కడైతే మీరు టెస్ట్ చేయండి. మిగతా మొబైల్స్కి అయితే వైర్లెస్ ఛార్జింగ్ అనేది అంత ప్రాపర్గా వర్క్ అవ్వకపోవచ్చు. ఇక్కడ సెంటర్ కౌన్సిల్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీకు ఏమైనా ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయా లేకపోతే ఇక్కడ ఏమైనా మీరు హిట్ చేసినప్పుడు రాట్లింగ్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ చెక్ చేయండి. దీంతో పాటు కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ కనుక ఉంటే ఇందులో మనకు ఓన్లీ టిల్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడైతే టిల్ట్ స్టీరింగ్ వీల్ కూడా మీరు చెక్ చేసుకోండి. దీని అయితే ఇక్కడ లాక్ చేసి ప్రాపర్గా లాక్ అవుతుందా లేదా అన్న విషయాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, మీ ఫోన్ని కార్కి కనెక్ట్ చేసి అయితే మీరు ప్రతిదీ కూడా ఆండ్రాయిడ్ ఆటో అయితే ఆండ్రాయిడ్ ఆటో లేకపోతే యాపిల్ కార్ప్లే అయితే యాపిల్ కార్ప్లే మీరు కనెక్ట్ చేసి ప్రాపర్గా కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ కనెక్ట్ అవ్వకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి అయితే మీరు తర్వాత చేయించుకోండి. అండ్ కొన్ని వెహికల్స్ ఏంటంటే మీరు ఇక్కడ పెడల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పెడల్స్ పైన మనకు ఎక్కువగా అరిగిపోయి ఉండకూడదండి. ఇది చూడండి, ఈ పెడల్స్ పైన మనకు అరిగిపోయి ఎక్కువ ఉండకూడదు. అస్సలు అరిగిపోయి ఉండకూడదు. చిన్నపాటి బటన్ ఏదైతే కొత్త రబ్బర్ ఉందో అలాంటి రబ్బర్ ఉండాలి. అరిగిపోయినట్టు కనిపించింది అనుకోండి ఆ వెహికల్ని ఎక్కువగా యూజ్ చేసి దాన్ని మీటర్ని ట్యాంపర్ చేశారని చెప్పేసి కూడా మీరైతే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అండి. రైట్ సైడ్ సన్షేడ్ ఓపెన్ చేసి ప్రాపర్గా ఓపెన్ అవుతోందా లేదా ఎక్కడైనా స్ట్రక్ అవుతుందా లేదా ప్రతి ఒక్కటి కూడా నేను ఏదైతే చూపిస్తున్నానో ప్రతి ఒక్కటి కూడా మీరు ఈ విధంగా ప్రాపర్గా ప్రతిదీ ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేయకోకుండా మాత్రం మనం చెక్ చేయకూడదు. ఓకే ఓకే అండ్ రీడింగ్ ల్యాంప్స్ అనేది మనకు ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, సన్ రూఫ్ కనుకుంటే సన్ రూఫ్ మొత్తాన్ని ఒకసారి టచ్ చేసి చూడండి. సన్ రూఫ్ అనేది మనకు మొత్తం అంతా ఓపెన్ అయిందా లేదా అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకే, గ్లవ్ బాక్స్ ఓపెన్ చేసి కోల్డ్ గ్లవ్ బాక్స్ అయితే కోల్డ్ గ్లవ్ బాక్స్ అని చెప్పేసి కూలింగ్ వస్తుందా లేదని చెప్పేసి ఏసీ ఆన్ చేసి కూడా మీరు అయితే చెక్ చేసుకోండి. ఎక్కడైనా మనకు ప్యానల్ దగ్గర విరిగిపోయినట్టు కానీ ఏమైనా కనిపించినా కూడా ఇమ్మీడియట్గా అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు కూడా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డాష్ బోర్డ్ మీరు కొంచెం హిట్ చేసి ఇక్కడ రాట్లింగ్ సౌండ్ కనుక వస్తే మీరు దీన్ని ఏం చేయలేరంటే మీ కార్ లైఫ్ టైం మొత్తం అంతా కూడా ఆ రాట్లింగ్ సౌండ్ అని చెప్పేసి అయితే మీరు వింటూనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి చోట డాష్ బోర్డ్ దగ్గర మాత్రం మీకు రాట్లింగ్ సౌండ్ అనేది మాత్రం రాకూడదు. సీట్ని కంప్లీట్గా రిక్లైన్ చేసుకోండి. అలా ప్రాపర్గా రిక్లైన్ అవుతుందా లేదా, ప్రాపర్గా సీట్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. హెడ్ లైట్స్ ఆన్ చేయండి, అదేవిధంగా వీటితో పాటు హజార్ లైట్స్ అని చెప్పేసి ఆన్ చేయండి. వార్వింగ్ కంట్రోల్స్ అండి, వార్వింగ్ కంట్రోల్స్ కూడా మనకు 2 మిర్రర్స్ కూడా కంప్లీట్గా రైట్ వరకు, కంప్లీట్గా లెఫ్ట్ వరకు, కంప్లీట్గా డౌన్ అండ్ కంప్లీట్గా అప్, ఇవి 4 కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఆటో ఫోల్డబుల్ ఫంక్షన్ ఉంటే కనుక అది ఆటో ఫోల్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా మీరైతే చెక్ చేయండి. ఆటో ఫోల్డ్ అవ్వకపోయినా కూడా మీరైతే చూడొచ్చు మిర్రర్ బయట మీరు ఈ ఆటో ఫోల్డ్ ఫంక్షన్ను కూడా మీరైతే ప్రాపర్గా
చెక్ చేయండి. డోర్ క్లోజ్ చేయండి ప్రాపర్‌గా. డోర్ క్లోజ్ చేసినప్పుడు ఏమైనా మనకు రాట్లింగ్ సౌండ్ గానీ, లేదా ఒక అబ్నార్మల్ సౌండ్ గానీ, డోర్‌కి ఏదైనా ఫ్రిక్షన్ జరుగుతున్న సౌండ్ గానీ వస్తున్నా కూడా చెక్ చేసుకోండి. కొన్ని వెహికల్స్‌లో డోర్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ మనకు కొంచెం ఇలా టచ్ అవుతున్న ఫీల్ అని చెప్పేసి అయితే వస్తదండి. డోర్ క్లోజ్ చేసి చూసుకోండి. ఇక్కడ మనకి ఏది సౌండ్ రావట్లేదని చెప్పేసి అయితే మీరు నోటీస్ చేయండి. ఇందాక మనం ఏదైతే డ్రైవర్ సైడ్ చెక్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా డాష్ బోర్డ్ పైన రాట్లింగ్ సౌండ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు కూడా ఇక్కడ కూడా మనం అయితే హిట్ చేసి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి ప్యానల్ గ్యాప్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయా? ప్యానల్ గ్యాప్స్ కనుక ఉంటే ఏమవుతుందంటే మనకు రాట్లింగ్ సౌండ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మీరైతే ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. అండ్ ప్రతి డోర్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ విండో అన్నది డౌన్ అవుతుందా లేదా, అప్ అవుతుందా లేదా, అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు ఏమైనా అబ్నార్మల్ సౌండ్ వస్తుందా ఏంటి, వీక్‌గా డౌన్ అవుతుందా, స్పీడ్‌గా నార్మల్‌గా డౌన్ అవుతుందా, లేదా అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కూడా మీరు దాన్ని అయితే ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. మనకి ఏదైతే డోర్ ఉందో డోర్‌కి 360 డిగ్రీస్ మొత్తం అంతా కూడా సీలెంట్ అనేది అయితే ఖచ్చితంగా రావాలండి. సెకండ్ రో వెళ్ళినప్పుడు కూడా సేమ్ విండో టెస్ట్. దీంతో పాటు కూడా మనం కార్ లోపల కూర్చొని లోపల నుంచి డోర్ అన్నది ఓపెన్ అవుతోందా లేదా అన్న విషయాన్ని కూడా మీరైతే చెక్ చేసుకోండి. డోర్ ఓపెన్ చేసి అదేవిధంగా క్లోజ్ చేసి ఏవైనా మనకు అబ్నార్మల్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ సన్ రూఫ్ కనుక ఓపెన్ చేసినట్టయితే కనుక సన్ రూఫ్లో మీరు ఏమేమి చెక్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి అయితే చేస్తానండి. ఇది చూడండి, మనకి ఏదైతే సన్ రూఫ్ ఉందో సన్ రూఫ్ ట్రావెల్ చేసే ఏరియా ఏదవుతుందో ఇక్కడ చూస్తున్నారా జెల్, ఇక్కడ సిలికాన్ స్ప్రే అని ఇక్కడ మనకు వెట్గా ఉండాలి అండి. డ్రైగా కనుక ఉంటే ఇది చూడండి, మనకి ఇక్కడ కొంచెం బ్లాకేజ్ అనేది అయితే ఉంది. ఇది చూడండి ఇలాంటివి కనుక బ్లాకేజ్ కనుక అయితే మనకు ఈ సన్ రూఫ్ నుంచి కూడా మనకు వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి కూడా ఉంటాయండి. సో దట్ దీన్ని కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రాపర్‌గా. వెట్‌గా ఉందా లేదా అని చెప్పేసి అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. ఇది చూడండి, ఇలాంటి చోట అంటే సన్ రూఫ్ అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి మనకు మూవ్ అవుతుంది కదా! ఇలాంటి చోటైతే మనకు వెట్‌గా ఉండాలి. అది మనకు ఫ్రీగా మూవ్ అవ్వడానికి. అక్కడ వెట్‌గా లేదనుకోండి సన్ రూఫ్ కూడా మనకు పాడయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. మనకు తర్వాత అది అక్కడ ఫ్రిక్షన్ జరిగి తర్వాత ఇబ్బంది పడే ఛాన్సెస్ అని చెప్పేసి కూడా ఎక్కువగా ఉంటాయి. ఎలాగో పైకొచ్చేసారు కాబట్టి రూఫ్ రైల్స్ దగ్గర కూడా మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? రూఫ్ రైల్ దగ్గర ప్రాపర్ ఫిట్టింగ్ ఉందా లేదా అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటదండి. తర్వాత సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసేసేసి రూఫ్ పైన ఏమైనా బ్లాక్ డాగ్స్ గానీ, లేకపోతే ఏమైనా నల్లటి మచ్చలు లాంటివి గానీ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే ప్రాపర్‌గా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. మిడిల్‌లో ఆర్మ్‌రెస్ట్ అనేది కూడా ప్రాపర్‌గా క్లోజ్ అవుతుందా, ఓపెన్ అవుతుందా అని కూడా చెక్ చేసుకోండి. ఒక్కసారి పీడీఐకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఓపెన్ చేసినప్పుడు ఇలా క్లోజ్ చేసినప్పుడు ఏమైందంటే డైరెక్ట్‌గా ఇది ఓపెన్ అయిపోయి అయితే చేతిలోకి వచ్చేసిందనమాట. దాన్ని బట్టి ఇది ఓపెన్ అండ్ క్లోజ్ చేసి కూడా మీరైతే చెక్ చేసుకోండి. హెడ్ కూడా ఇది మనకు అప్ అండ్ డౌన్ చేసి కూడా చెక్ చేసుకోండి. ప్రాపర్‌గా మనకది ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా. ఇక్కడ కూడా మనకేమైనా స్టీల్ పైన ఏమైనా చిన్నపాటి రస్ట్ డాట్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అండ్ వీటితో పాటు కూడా ఇక్కడ మనకు ప్యానల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ప్యానల్ గ్యాప్స్ లేకుండా అయితే మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి వాటి దగ్గర మనకు ప్యానల్ గ్యాప్స్ అయితే ఉండకూడదు. అండ్ వీటితో పాటు కూడా రీడింగ్ ల్యాంప్స్ ఉన్నట్టయితే కనుక రీడింగ్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రియర్ ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నట్లయితే, ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నట్లయితే కనుక ఛార్జింగ్ పోర్ట్స్ ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా, రియర్ ఏసీ వెంట్స్ అని చెప్పేసి మనకు ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. ఇంజన్ బే ఓపెన్ చేసేసేసి ఇంజన్ స్టార్ట్ చేసి మనకి ఇక్కడ ఏమైనా అబ్నార్మల్ సౌండ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అండ్ దీంతో పాటు కూడా మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉంది కదా ఈ సీలెంట్ అనేది, ఈ సీలెంట్ అనేది ఇలా గట్టిగా ఉందనుకోండి కలర్తో మ్యాచ్ అయిపోయి ఇది చూడండి, ఇది మనకు ప్రాపర్‌గా ఉందన్నట్టు. ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు చాలా సాఫ్ట్‌గా మన గోరు కనుక దిగిపోతే అక్కడ దీన్ని డెంటింగ్ అని చెప్పేసి చేశారు లేదా రీప్లేస్ చేశారని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోండి. అండ్ వీటితో పాటు కూడా కార్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసేసి మనకి ఎక్కడైనా అబ్నార్మల్ సౌండ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఏసీ ఆన్ చేసి చెక్ చేయండి, ఏసీ ఆఫ్ చేసి కూడా మీరైతే చెక్ చేయండి. నెక్స్ట్
టార్చ్ తీసుకొని ఎక్కడైనా మనకు కేబుల్స్ కట్ అయ్యా ఏంటి అని చెప్పేసి అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి చోట మనం ఖచ్చితంగా టార్చ్ తోటైతే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాంటి చోట మనకు ఎక్కువగా రస్ట్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉంటాయి. మీకు ఏది అబ్నార్మల్గా అనిపించినా కూడా మీరైతే దాన్ని ఇమ్మీడియట్గా ఫోటో తీసేసుకోండి. ఏవైతే స్క్రూస్ అండ్ బోల్స్ ఉంటాయో ఆ బోల్స్ ఉంటాయో ఆ బోల్ట్స్ దగ్గర మనకి ఎట్టి పరిస్థితిలో కూడా స్పానర్ మార్క్ అన్నది అయితే కనిపించకూడదు. అదేవిధంగా స్క్రూ డ్రైవర్ మార్క్ అని చెప్పేసి అయితే మనకు కనిపించకూడదండి. ఈ విధంగా అయితే మనం ఇంజన్ బేని అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతి లిక్విడ్ అన్నది అయితే ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి. ఇది బ్రేక్ ఫ్లూయిడ్, ఇది వచ్చేసేసి మనకు కూలెంట్, ఇది వచ్చేసేసి మనకు వాషర్. ఇది లేకపోయినా కూడా ఇబ్బంది అయితే ఏం లేదండి. అండ్ దాంతోపాటు కూడా ఇంజన్ ఆయిల్ డిప్స్టిక్ కూడా ఓపెన్ చేసి ఇంజన్ ఆయిల్ కలర్ ఏదైతే ఉందో అది మనకు గోల్డ్ కలర్లో ఉండాలి. గోల్డ్ కలర్ కాకుండా బ్లాక్ కలర్లో ఉంది అంటే ఇంజన్ అనేది ఎక్కువగా తిరిగింది, కార్బన్ అనేది మనకు లోపలికి ఆల్రెడీ జమ అయిపోయిందని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఈ విధంగా మనమైతే ఇంజన్ మీద అయితే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ హెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి ఆన్ చేయండి. అదేవిధంగా ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆన్ చేయండి. హెడ్ ల్యాంప్స్ అప్ అండ్ డౌన్ అంటే మనకు లో బీమ్ హై బీమ్ కూడా మీరైతే ఆన్ చేసి చెక్ చేయండి. టర్న్ ఇండికేటర్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క చోట టర్న్ ఇండికేటర్స్ అని చెప్పేసి వస్తున్నాయా లేదా, రైట్ హ్యాండ్ టర్న్ ఇండికేటర్స్ వేసి చూడండి, లెఫ్ట్ టర్న్ ఇండికేటర్స్ ఒకసారి అయితే వేసి చూడండి, హజార్డ్ వేసే ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. అండ్ టర్న్ ఇండికేటర్స్ అని చెప్పేసి ఆన్ అయ్యాయా లేదా, బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేక్ లైట్స్ అని చెప్పి ఈ విధంగా ఎప్పుడైతే నేను హెడ్ లైట్స్ ఆన్ చేస్తానప్పుడు మనకు ఆ లైట్ ఆన్ అయిందా లేదా, బ్రేక్ లైట్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, రివర్స్ సెన్సార్స్ అని చెప్పేసి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, దీంతో పాటు కూడా రివర్స్ కెమెరా అన్నది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, డిస్ప్లేలో కూడా మనకు రివర్స్ కెమెరా అని చెప్పేసి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, అండ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది మనకు ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ప్రతి ఒక్క బటన్ని కూడా మనం అయితే ఫిజికల్గా అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఎలక్ట్రికల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్స్ కనుక మనం చెక్ చేసుకోకపోతే తరువాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కనుక రీప్లేస్ చేసినప్పుడు సాకెట్ టు సాకెట్ కాకుండా వైర్ కట్ కనుక అయితే ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అండ్ దీంతో పాటు ఏంటంటే చాలామంది బేస్ వేరియంట్ తీసుకొని షోరూంలో లేదా ఆఫ్టర్ మార్కెట్ అని చెప్పేసి అయితే కొన్ని యాక్సెసరీస్ ఎలక్ట్రికల్ సంబంధించిన యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేస్తుంటారు. వీటి వల్ల వారంటీ అండ్ ఇన్సూరెన్స్ కూడా మీకు వైడ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉంటాయండి. అండ్ ఇన్ ద మీన్ వెల్ మీరు ఒక వెహికల్ని తీసుకున్నారంటే అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అయినా కూడా వెయిట్ చేయండి. 3 మంత్స్ కనుక మీరు వెయిట్ చేసినట్టయితే కనుక అందులో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అని చెప్పేసి అయితే మనకు బయటపడతాయి. బయటపడ్డ తర్వాత దానికి సంబంధించి మనం అందులో ఏమైనా యాడ్ చేసుకోవాలా లేదా షోరూమ్ వాళ్ళతో మనం ఫైట్ చేయాలా అన్న దాని గురించి అయితే మనం డిసైడ్ చేయొచ్చు. అలా వేసుకోకుండా అంటే 3 మంత్స్ లోపలే షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ తీసుకోక ముందే ఎల్ఎస్ఎస్సి ఎలక్ట్రికల్ సంబంధించిన యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే వేస్తుంటారు. అది మీరు చేసే బ్లండర్ మిస్టేక్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కనుక వచ్చింది అంటే ఆ వెహికల్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అయితే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మీకు వెహికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిందో ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వెహికల్ని యాజ్ ఈజ్గా మీరు ఒక 3 మంత్స్ అయినా కూడా యూజ్ చేయండి. 3 మంత్స్ యూజ్ చేసి ఆ వెహికల్ ఎటువంటి ప్రాబ్లం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లేదు అనుకున్న తర్వాత మాత్రమే మీరు ఏవైనా ఎలక్ట్రికల్ రిలేటెడ్ అయితే మీరు యాడ్ ఆన్స్ అని చెప్పేసి అయితే చేసుకోవచ్చండి. మీకు దీనికి సంబంధించిన చెక్ లిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు వెహికల్ కొంటున్నప్పుడు మీరు ఎక్కడున్నా కూడా ఆ చెక్ లిస్ట్‌ని అయితే తీసుకెళ్ళండి. 4 పేపర్స్ అని చెప్పేసి వస్తాయి. ఆ 4 పేపర్ చెక్ లిస్ట్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మీరు అక్కడ పక్కన టిక్ మార్క్ పెట్టుకొని ఏదైతే ఇంటూ మార్క్ ఉందో ఇంటూ మార్క్ పెట్టేసుకొని అక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే గనుక రిమార్క్స్‌ని కూడా నోట్ చేసేసుకొని అయితే ఆ వెహికల్ అనేది మీరు తీసుకోవాలా లేదా రిజెక్ట్ చేయాలా అన్నదైతే మీరు పీడీఐ చేసిన తర్వాత మీరు డెసిషన్ అని చెప్పేసి అయితే తీసుకోండి. వితౌట్ పీడీఐ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా కారు పైన సెరామిక్ కోటింగ్ గాని, టెఫ్లాన్ కోటింగ్ గాని ఇలాంటివైతే మీరు ఏవి చేయించకండి. అండ్ దట్ టూ డాక్యుమెంటేషన్స్ పైన దేనిపైన కూడా మీరు సిగ్నేచర్ అని చెప్పేసి చేయించొద్దు. బ్యాంక్ నుంచి అయితే అమౌంట్ అన్నదైతే డిస్బర్స్ చేయించకండి. ఇది నా ఇది పీడీఐ చేసుకోక ముందు. పీడీఐ చేసుకొని వెహికల్ అంతా కూడా మీకు ఓకే అనిపించిన తర్వాత పీడీఐలో గనక ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక బయటపడితే షోరూమ్ వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, సార్ మీకు నెక్స్ట్ సర్వీస్‌లో మేము చేయిస్తామండి అని గనక అంటున్నట్లయితే గనక, నెక్స్ట్ సర్వీస్‌లో ఆ ప్రాబ్లమ్‌ని మీరెందుకు ఫేస్ చేయాల్సి ఉంటది? ఒక 500 నోట్ చిరిగిపోయిన నోట్ ఇస్తే నెక్స్ట్ మీరు సర్వీస్‌కొచ్చినప్పుడు ఇస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? రూ. 5 తక్కువ ఉన్నా కూడా సార్ మీరు కట్టేసి ఎళ్ళండి అని చెప్పేసి చెప్తారు కదా! అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు రెక్టిఫై అయ్యే ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాటిని ఇమ్మీడియేట్‌గా బిఫోర్ డెలివరీ అని చెప్పేసి రెక్టిఫై చేయించుకోండి తప్పనిచ్చి ఆఫ్టర్ డెలివరీ
మీరు షోరూమ్ తిరగాలా? లేకపోతే సర్వీస్ సెంటర్‌కెళ్ళాలా? సర్వీస్ సెంటర్‌కెళ్తే షోరూమ్‌కెళ్ళమంటాడు. షోరూమ్‌కెళ్ళమంటే సర్వీస్ సెంటర్‌కెళ్ళమంటారు. లేకపోతే అలాగ మిమ్మల్ని పిప్పి చేస్తారనమాట. సో దట్ బిఫోర్ డెలివరీ మీకున్న ఏవైనా ప్రాబ్లమ్స్ గనక ఉంటే వాటిని అన్నింటిని కూడా రెక్టిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే వెహికల్‌ని డెలివరీ తీసుకోండి. ఐ థింక్ మీకు ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ అంటే ఏంటి? ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసైతే నేను ఇప్పుడే అనుకుంటూ ఉన్నా. అండ్ ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా కార్స్ పర్చేస్ చేస్తూ ఉంటారో. అండ్ దీంతో పాటు కూడా మన దగ్గర హైదరాబాద్‌లో ప్రీ డెలివరీ సర్వీస్ కూడా మన దగ్గరైతే ఉందండి. దానికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ అయితే నేను ఇక్కడైతే డిస్‌ప్లే చేస్తున్నాను. వితిన్ హైదరాబాద్ సిటీ మాత్రమే అయితే నేను ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ ఇది మనకు ఓవరాల్‌గా ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో రైట్ ఫ్రెండ్స్, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.